హాయ్ మా ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే లాల్ దర్వాజా. సో ఆషాఢ మాసం వస్తుంది, ఓల్డ్ సిటీలో బోనాలంటే ఎట్లా ఉంటది? మంచిగా ఉంటది. సో అమ్మాయిని కూడా తీసుకొని వచ్చారు కదా, బోనం ఎత్తిన వరుణ్ ఈసారి ఎట్లా అనిపిస్తుంది మరి బోనం ఎత్తడం ఇంత చిన్న వయసులోనే? చాలా బాగా అనిపిస్తుంది. తెలుసా నీకు బోనం ఎట్లా తయారు చేస్తారు ఏంది అనేది? ఎట్లా ఎట్లా అమ్మ తయారు చేసిందా లేకపోతే నువ్వు తయారు చేసినావా? మమ్మీ తయారు చేసింది. సో నార్మల్ గా డైలీ స్కూల్కి వెళ్తా ఉంటావు, వస్తూ ఉంటావు, కానీ బోనాలు వచ్చినాయి అని అంటే ఆ హడావిడి కానీ లేదంటే ఆ వాతావరణం ఇంట్లో ఎట్లా ఉంటది? చాలా ఉంటది. రేపు ఎట్లా అది ఇదని మస్తు ఉంటది. సో ఎంతో మంచిగా ట్రెడిషనల్ అటైర్ లో తయారై వచ్చినవు, అమ్మవారిని దర్శనం చేసుకున్నావు. ఎట్లా ఉంది లోపల రద్దీ అదంతా? చాలా రద్దీ ఉంది. అమ్మవారు అయితే చాలా బాగుంది. ఎంత మంచి దర్శనం అయిందంటే చాలా మంచిగా. థ్యాంక్ యూ. సో అక్క మీకు ఎట్లా అనిపిస్తోంది? అంటే ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటది, అమ్మగారి ఇంటికి వస్తూ ఉంటాము, అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటాము. మరి మీకు ఎట్లా అనిపిస్తోంది? చాలా బాగుంది. చాలా ఏళ్ళ నుంచి ఇక్కడనే చేస్తున్నాం. మా అత్తమ్మ 40 years నుంచి చేస్తుంది. ఆ తర్వాత నేను 9 years అవుతుంది చేయబట్టి. ఎట్లా లోపల ఏర్పాట్లు అన్ని ఎట్లా ఉన్నాయి అక్క? దర్శనం ఎంత సమయం పట్టింది దర్శనం చేసుకోవడానికి? చాలా బాగుంది. దర్శనం అంటే ఎంత టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి? 5 నిమిషాలు 10 minutes లో అయిపోయింది. ఓకే. అంటే మీరు మీ పాపను కూడా తీసుకొని వచ్చారా? నిజంగా అందరూ కూడా అంటే కుటుంబ సమేతంగా వచ్చారు అందరూ కూడా. సో మనకి ఆషాఢ మాసం వస్తుందంటే మరి ఇంటి దగ్గర హడావిడి ఎట్లా ఉంటది? బాగా జోష్ ఉంటది. బోనాలంటేనే జోష్.